దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే. ఇవాళ అయితే నేను నాటుకోడి కూర చేస్తున్నాను. మీలో ఎంతమందికి నాటుకోడి కూర ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఈ యొక్క నాటుకోడి కూర ఉన్నప్పుడు మనకి రాగి సంకటి ఉంటే ఇంకా మస్తు అనిపిస్తుంది కదా. నాకైతే రాగి సంకటికి నాన్ వెజ్ కర్రీ ఇష్టం, దాంట్లో ఇంక ఈ నాటుకోడి పులుసు మస్తు ఉంటుంది. ఈరోజైతే నేను నాటుకోడి కూర తీసుకొచ్చాను. దాన్ని మంచి 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో ఎక్కువ బొక్కలు ఉంటాయి కదా, పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, సన్నగా బోన్స్ లాగా ఉంటాయి కాబట్టి. వాటి కోసం నేనైతే ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను. పుదీనా, మెంతి కూర, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను, కరివేపాకు. కుక్కర్లో వేసుకోవాలి నాటుకోడి కూర. గిన్నెలో అయితే అంత ఈజీగా ఉడకదు. ఒకవేళ గిన్నెలో చేసుకోవాలనుకుంటే కొంచెం మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. కానీ గిన్నెలో చేసుకుంటే కమ్మగా ఉంటాయి కూర. మనము కుక్కర్లో కంటే ముందుగా ఏంటంటే మనము చికెన్ కూర ఎట్లా వేస్తాం సేమ్ అంతే, కానీ కుక్కర్లో వేసుకోవాలి అంతే. కుక్కర్ పెట్టేసుకొని వేడైన తర్వాత నూనె వేసుకున్నాను. నూనె వేడిన తర్వాత పోపు గింజలు వేసుకుందాము. పోపు గింజలు వేసేసుకొని మంచిగా ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే నాటుకోడి కూర అంటే మెయిన్ దీంట్లో స్కిన్ వస్తుంది, ఆ స్కిన్తోనే టేస్ట్గా ఉంటుంది. కానీ కొంతమందికి స్కిన్ అంటే అసలు నచ్చదు, కానీ స్కిన్తోనే బాగుంటుంది ఇది. ఇక్కడ మనము ఆయిల్ కూడా నేను కొంచెమే వేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఆయిల్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనము పోపు గింజలు వేసుకోవాలి. కొంతమంది ఆవాలు వేయరు, కొంతమంది ఆవాలు వేస్తారు. నేనైతే ఆవాలు జీలకర్ర వేస్తాను అన్నింటిలోనూ. ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, మెంతి కూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఒక్కొక్కటిగా నీట్గా కడిగేసుకొని అవి కూడా వేసేసుకుంటాను. అవి మంచిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిగడ్డలు మంచిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత అప్పటికప్పుడు మనం దంచుకుని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. దీనికి ఈ యొక్క మెంతి కూర, కొత్తిమీర ఇవే మంచిగా ఉంటాయి టేస్ట్. అసలు తాలింపులో ఆ యొక్క మెంతి కూర పడితే స్మెల్ వస్తుంది. వెజ్ కర్రీలలో కూడా మెంతి కూర మంచిగా ఉంటుంది, వాసన మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. గుర్తుపెట్టుకోండి, మన తోటలో లేకపోతే పెంచుకోండి. నేను కూడా అనుకుంటున్నాను కొంచెం ఈజీ టెక్నిక్స్లో మనము కొత్తిమీర, మెంతి కూర ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేటువంటిది, అది కూడా నేను మీకు మరొక వీడియోస్లో ముందు చూపిస్తాను. ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేసుకోవాలి. చికెన్లో ఉన్నటువంటి వాటర్ పోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకోవాలి. అప్పుడే కూరకి మంచి వాసన, టేస్ట్ కమ్మగా ఉంటుంది. చికెన్ వేయంగానే ఉప్పు కారాలు అయితే అస్సలు వేయద్దు, అది కొంచెం దగ్గర పడి దాంట్లో ఉన్నటువంటి నీళ్ళంతా గుంజుకుపోవాలి. నీళ్ళంతా గుంజుకుపోయిన తర్వాత అప్పుడు ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి మనకు నీళ్ళు ఎంత కావాలో అన్ని వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్ రానివ్వాలి. అంతే, 3-4 విజిల్ వచ్చింది అంటే చికెన్ నాటుకోడి కూరనైతే రెడీ అయిపోతుంది. ఈరోజైతే నాటుకోడి కూరకి కాంబినేషన్ నేనైతే బగారా రైస్ చేశాను. బగారా రైస్ అయినా బాగుంటుంది, లేదంటే మనము రొట్టెలకు కూడా బాగుంటాయి. మక్క రొట్టెలకైనా బాగుంటుంది, వరి రొట్టెలకైనా బాగుంటుంది, రాగి సంకటికైనా బాగుంటుంది. మీలో ఈ యొక్క నాటుకోడి కూర దేంతో తింటే ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పండి దోస్తులు. ఇంత ఈజీగా చేయడం అయిపోయింది కదా. ఫస్ట్ టైం చేసేటోళ్ళైనా అమ్మో నాటుకోడి కూర ఎట్లా చేయాలనుకుంటారు కదా. మరి నార్మల్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ నాటుకోడి కూర కూడా చేయడం అంతే ఈజీ, కానీ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం కుక్కర్లో వేసుకోవాలి, అంతే తేడా. మిగిలిందంతా సేమ్. నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంది, నాకు ఒక సబ్స్క్రిప్షన్ మీకు వస్తుంది.